వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి అసలు ఇన్సోమియా ప్రాబ్లం, నిద్రలేమి సమస్య. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. ఇది రెగ్యులర్గా నేను చెప్పినట్టు మీరు తీసుకోండి. ష్యూర్గా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా, అంటే ఇన్సోమియా ప్రాబ్లం, క్రానిక్ ఇన్సోమియా ప్రాబ్లం అయినా కూడా చిటికలో తగ్గిపోతుంది అంటున్నారు అనువంశిక ఆయుర్వేదిక వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సో సార్ ద్వారానే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది మన ఇంట్లో, అట్ ద సేమ్ టైం ఎలా తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు మీరు చెప్పబోయే రెమెడీ మీరు చెప్పినట్టు వాళ్ళు పాటిస్తే షూర్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అంటున్నారు కదా. సో మనం ఇందులో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము, మనం ఎలా తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం? చాలా మంచి ప్రశ్న వేశారండి. మామూలుగా కామన్గా ఏంటంటే నిద్రలేమి సమస్య ఎందుకు పెరుగుతుంది అంటే చాలామంది ఇప్పుడు లేట్ అవర్స్లో భోజనం చేస్తారో అది వదిలేయండి. ఇంకా ఓకే సార్. 9కి తింటారో 9:30కి తింటారో, తిన్న తర్వాత ఒక 1 అవర్ వరకు పడుకోవద్దు. ఓకే, 1 అవర్ మినిమం 1 అవర్ వరకు పడుకోకుండా ఉండి అట్లీస్ట్ మనకి ఇంట్లో అయినా ఒక 100 అడుగులు నడిస్తే బాడీ రిలాక్సేషన్ అయ్యి ఎక్సెస్ గ్యాస్ ఫార్మేషను ఇన్హేల్ అయిపోద్ది, బయటికి పోతుంది. దానివల్ల బాడీ ముందు ఫ్రీగా అవుతుందండి. అది వచ్చేసి మీకు బిఫోర్ దాంట్లో అశ్వగంధ గురించి చెప్పాను. ఆవుపాలతో చేసిన అశ్వగంధ గురించి నిద్రలేని సమస్య ఎలా తగ్గుతుందో చెప్పాను. కొంతమందికి ఆ అశ్వగంధ వాడినా కూడా కొంతమందికి నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు, క్రానిక్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాటికి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ నైట్ తలకు ఆయిల్ పెట్టుకుని, ఎందుకంటే ఎప్పుడైతే తల రిలాక్స్ అవుతుంది, మెయిన్ అరికాళ్ళకి కొంచెం మనకి మసాజ్ కింద చేసుకుంటే రిలాక్సేషన్కి వస్తుంది మెయిన్. ఓకే సార్. ఇప్పుడు మనం ఒకటి చెప్పకుండా ఉండకూడదు, ఏదైనా 2 చెప్పాలి. ఓకే సార్. చాలామంది తలకి ఆయిల్ పెట్టుకుంటాం మానేశారు. బాల్ హెడ్ ఉన్నాను, లేకపోతే జుట్టు కొంతమంది ఏదో కాంప్లికేషన్స్ వల్ల మానేశారు ఇట్లా. ఓకే సార్. కంపల్సరీ హెయిర్ ఉన్నా హెయిర్ లేకపోయినా ఏది ఉన్నా కూడా మన కోకోనట్ ఆయిల్ ఏదో ఒకటి తలకి వీక్లీ ఒక 3 సార్లు తలకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఓకే సార్. ఇంటికి రాగానే మట్టుకి మన ఫోన్లు చూడకన్నా అవాయిడ్ చేసుకోవాలి. ఏదైనా బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి. ఓకే సార్. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ప్రిపేర్ చేసింటే ఇప్పుడు మన అశ్వగంధ కామన్ అండి ఇది. ఓకే సార్. ఇది జటామాంసి అంటారు, మన ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుందండి. ఓకే సార్. ఎక్కువ తీసుకోలేదు ఇంకోండి. ఓకే సార్. అంటే మనకి రా మెటీరియల్ తీసుకున్నాం ఇది. ఓకే సార్. అండి ఈ రా మెటీరియల్లో ఒక గ్లాస్ వాటర్ వేయండి మీరు. ఓకే సార్. ఓకే సార్. ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఇదేమో మనకి చిన్న పీస్ తీసుకున్నాము, అంటే 1/4 స్పూన్, అంటే ఈ స్పూన్లో హాఫ్లో హాఫ్. ఓకే సార్. హాఫ్ వస్తుందండి ఇది. ఓకే సార్. ఇలా పొడి అయిపోతుంది. పావు భాగం తీసుకోవాలంటారు. పావు భాగం తీసుకున్నామండి. ఈ జటామాంసి ఓకే సార్. చాలా ఇప్పుడు గణపతి హోమంలో అన్నింటిలో జటామాంసే వేస్తారు. మన యజ్ఞానికో యాగానికో వెళ్ళినప్పుడు సాయంత్రం హ్యాపీగా నిద్ర పడుతుంది. ఎస్ సార్. ఎందుకు పడుతుంది? జటామాంసిలో ఉన్న అరోమా వల్ల మనకి బాగా నిద్ర పడుతుంది. చాలామంది ఈ జటామాంసి ఒక 200 ml కోకోనట్ ఆయిల్లో 50 grams జటామాంసి వేసి వేడి చేసి పక్కన పెడతారు. ఓకే సార్. గాసీసాలు వేసి. ఓకే సార్. రాత్రి పడుకున్నప్పుడు మసాజ్ చేసుకునేటప్పటికి ఈ బ్రెయిన్లో సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఓకే సార్. ఎక్స్టర్నల్ ఆయిల్ కింద కూడా వాడచ్చు సార్. మనం దీనివల్ల హెయిర్ లాస్ కూడా చాలా మందిలో తగ్గుతుందండి. ఓకే సార్. ఇది ఈ జటామాంసి మీరు ఇప్పుడు మరుగుతున్నప్పుడే వాసన ఎట్లా వస్తుందో చూడండి. అవును సార్. మీరు ఏ హోమానికి వెళ్ళినా కంపల్సరీ జటామాంసి లేనిదే హోమం చేయరండి. ఓకే సార్. దాని యొక్క ఫ్రాగ్రెన్స్ వల్ల మనకు అందరికీ కూడా మైండ్ రిలాక్సేషన్కి వెళ్తుంది మనకి. ఓకే సార్. ఇది జటామాంసి సార్. ఇది ఓకే సార్. ఇది ఎన్ని రోజులు వాడాలని చాలామంది అడుగుతారు. ఇది వాడచ్చండి, ఇబ్బంది లేదు. ఇవి నిద్ర పడుతుంది అన్నప్పుడు ఇది అవాయిడ్ చేసుకుని ఓన్లీ అశ్వగంధ వాడుకుంటే సరిపోతుంది. లైక్ ఇది న్యాచురల్, జటామాంసి అనేది న్యాచురల్. మనకి న్యాచురల్లో మీకు బ్రెయిన్లో నరాలు ఎంత పల్చగా ఉంటాయో అంత మైన్యూట్గా ఉంటుందండి ఇది. ఓకే సార్. అందువల్ల ప్రతి నరానికి కూడా మంచి నిద్ర ఇదవుతుంది. ఓకే. ఒకసారి ఒక పేషెంట్కి ఇచ్చినప్పుడు మార్నింగ్ నైట్ టైం తాగిన తర్వాత పొద్దున్న 8 గంటలకు ఆ మిస్సెస్ లేపారు నిద్ర. ఓకే సార్. నైట్ తాగితే మార్నింగ్ 8 గంటలకి ఆఫీస్ టైం అయిందని లేపారు. అంటే దీని నిద్ర అంత డీప్గా ఉంటుందండి. ఓకే సార్. అలా ఇప్పుడు చాలామంది నిద్ర పట్టక ఆల్కహాల్కి వీటికి అలవాటు పడుతున్నారు. అలాంటి వాటికి అలవాటు పడాలని అవసరం లేదండి. ఓకే సార్. ఇది తాగితే ఇంకా వాళ్ళకి ఆల్కహాల్ వైపు వెళ్ళి పని ఉండదండి. ఓకే సార్. అంటే పట్టకు కొన్ని అలవాట్లు చేసుకుంటున్నారు చాలామంది. ఓకే సార్.
ఇది తాగటం వల్ల చాలామందికి లేడీస్ కూడా Okay. నిద్ర అంత డీప్గా ఉండటం వలన హెయిర్ లాస్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయండి ఇది. ఓకే సార్. ఇది వడగడుతున్నామండి, కట్టేసేయండి ఒకసారి. ఇది మనం వడగట్టుకున్న తర్వాత అశ్వగంధం వేసుకుంటామా సార్? అవునండి, అవునండి, నలకలు ఉంటాయి కదండి ఇవి. ఎస్ సార్. ఆ కొంచెం ఉన్నాయి ఏం పర్వాలేదండి. ఓకే సార్. ఆ కొంచెం ఉన్నాయి కూడా ప్రేక్షకులు అడుగుతారు, అవి కూడా ఉన్నాయి కదా అంటారు. ఓకే సార్. ఏమండి, అది కావాల్సిన ఉంటే బట్ట ముక్కలు ఫిల్టర్ చేసుకుని అంత అవసరం కూడా లేదండి. ఓకే సార్. మనం ఏంటంటే కొంచెం వడగట్టుకొని నార్మల్గా ఉన్నా కూడా మనం మరీ పెద్దగా ఉంటే నోటుగా గొంతుకు అడ్డపడతాయని తప్ప ఓకే డైరెక్ట్ లోనకి తీసుకునే ఇబ్బంది లేదండి. ఓకే సార్. ఇలా తీసుకుని నిద్ర బాగా పట్టిన తర్వాత ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అవునండి, సార్ నైట్ మాత్రమే తీసుకో. నైట్ మాత్రం తీసుకోవాలండి. పగలు తీసుకున్నారనుకోండి ఓ 2-3 అవర్స్ తర్వాత నిద్ర స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. నేను ఒకసారి ట్రై చేశాను, ఓకే. పొద్దున్న తాగితే ఇంకా 4 గంటల తర్వాత నిద్ర స్టార్ట్ అయింది ఇంకా. ఓకే సార్. అందు గురించి అంటే ఇచ్చే ముందు మనం కూడా చూస్తాం కదండి. అంటే నైట్ ఎర్లీగా తిని ఇంకోనండి చూడండి, 1/4 స్పూన్ వేసాను ఎస్ సార్. ఆవు పాలతో చేసిన అశ్వగంధ. ఓకే సార్. అదే సార్ నైట్ ఎర్లీగా తినేసి మామూలుగా కొంతమందికి ఇప్పుడు మనకి ఎవరికి కావాలన్నా కూడా మనం పంపిస్తాం, ఇబ్బంది లేదు. ఓకే సార్. ఒకవేళ కుదరని వాళ్ళు పల్లెటూరులో ఉంటారు, కుదరని వాళ్ళు ఏం చేయాలంటే నాటావు పాలు తెచ్చుకుని ఓకే. అశ్వగంధ చూర్ణం మంచి తీసుకుని కూడా కలుపుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు నేనే పంపించాలి నేనే చేయాలని కాదు కానీ కొంతమందికి ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది, లేకపోతుంది. ఓకే సార్. మంచి అశ్వగంధ చూర్ణం తీసుకుని దాంట్లో నాటావు పాలు, ఆవు పాలు ఎక్కడైనా దొరుకుతాయి కదండి, దాంట్లో కూడా కలుపుకోవచ్చు. నేను డైరెక్ట్ వాటర్లో కలిపేశాను. ఎందుకు కలిపాను, మీకు ఆల్రెడీ నేను నాటావు పాలు చేసిన వాళ్ళు కలిపాను ఇది. ఓకే సార్. అది సార్ చూడండి, టేస్ట్ అది చూడండి సార్. మళ్ళీ నాకు నిద్ర రాదు కదా సార్ ఇప్పుడు. ఇప్పుడు నేను ఒక టీ స్పూన్కి ఏం కాదండి, కంపల్సరీ ఒక గ్లాస్ అయితే తాగాలంటారు కంపల్సరీ. అది కూడా నైట్ కొంచెం ఎర్లీగా తినేసి ఎర్లీగా తినడం అన్నది ఇప్పుడు హైదరాబాద్లో కానీ కుదరదండి, పల్లెటూరులో కూడా తింటలేదు. ఓకే సార్. ఎప్పుడైతే తిన్నారో తర్వాత గంట తర్వాత తాగాలండి ఇది. ఓకే సార్. టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఏ సార్ టేస్ట్ బాగుంది. ఇది ఈ విధంగా మనం తీసుకోవడం వలన దీర్ఘకాలికంగా చాలామంది అంటే అప్పుడు నిద్రలేమి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ అశ్వగంధ ఒక్కటి సరిపోతుందండి. ఓకే సార్. ఇంకా క్రానిక్ ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇట్లా తీసుకోవాలి. తీసుకుని ముక్కు కొంచెం ఆవిరి పట్టుకుని ముక్కులో ఆవు నెయ్యి వేసుకుంటే మనకు ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుందండి లోనకి. ఇది లోన ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి మైన్యూట్గా పనిచేసే విధానం వల్ల ఈ జటామాంసి పనిచేస్తుందండి. జటామాంసి అశ్వగంధ కాంబినేషన్లో చాలామందికి ఎలా నిద్ర పట్టడం వల్ల పారాలసిస్ అలాంటి సమస్యలు రాకుండా కూడా చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు అని మా గురువు గారి ద్వారా నేను నేర్చుకున్నది ఇది. సరే ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే? ఫుడ్ హ్యాబిట్స్ అంటే సాయంత్రం పూట ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దండి. ఓకే సార్. ఈజీగా డైజెస్ట్ ఫుడ్ తీసుకోవాలి, మరి ఆకుకూరలు అవి తీసుకోవాలి. ఓకే సార్. తీసుకుంటే మంచిది. కొంచెం వేపుళ్ళు ఫ్రైలు అలాంటివి తీసుకోకుండా ఉంటే మంచిదండి. ఇలాగ వేడిగా గోరువెచ్చగా తాగడం వల్ల రాత్రి తిన్న ఫుడ్ బాగా అరుగుతుందండి. చూసారు కదండి మీరు సార్ చెప్పినట్టు జటామాంసి అండ్ పాలలో శుద్ధి చేసిన అశ్వగంధ ఇవి కాంబినేషన్లో మీరు ఇలా టీ లాగా కాచుకొని మీరు తీసుకోవడం వల్ల తిన్న తర్వాత 1 అవర్ తర్వాత తీసుకోవడం వల్ల మీరు క్రానిక్ ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తగ్గించుకోవచ్చు అంటారు. సార్ కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకొని సార్ తీసుకున్న 3 అవర్స్కే నిద్రపోయారంటే మీరు అర్థం చేసుకోండి. కంపల్సరీ పాటించండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు షూర్గా మీరు ఈ ప్రాబ్లమ్స్ అయితే బయటపడతారు. 100% సార్ మనకు 100% కూడా చెప్పారు. కంపల్సరీ పాటించండి, కామెంట్ చేస్తారని చెప్పి ఆశిద్దాం. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం క్రానిక్ ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ది బెస్ట్ హోమ్ రెమెడీ అనుకోవాలి. ఇది ది బెస్ట్ అంటే బెస్ట్ రెమెడీ చెప్పారు. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు అందరూ కూడా కొంచెం ఒకటి మట్టికి అందరూ అబ్జర్వ్ చేయాలి. ముక్కుల్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రానిక్ ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డ్రైనెస్ ఎక్కువ ఉంటుందండి. ఓకే సార్. ఆ డ్రైనెస్ వాళ్ళకి ఎప్పుడైతే ఆవు నెయ్యి వేస్తామో ఈ లూబ్రికేషన్ ఫామ్ అయ్యి మనకి ఆక్సిజన్ బాగా బ్రెయిన్కి ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇది స్ట్రెస్ లెవెల్స్ని ఇమీడియట్ తగ్గిస్తుంది. ఓకే సార్. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే.